నమస్తే. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా రాశి ఫలాలు గ్రహచార రీత్యా ఏ రకంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామా? మరి అందరు రెడీయా? సెప్టెంబర్ నెల ఎలా జరుగుతోంది అందరికీ, అండ్ ఏ రకంగా చక్కగా మీకు మంచి మంచి రిజల్ట్స్ వచ్చాయి అనేది కూడా మాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి అండ్ ఫీడ్బ్యాక్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ అక్టోబర్ నెలలో రాశి ఫలాలు కనుక మనం చూసినట్లయితే మారుతున్న గ్రహాల రీత్యా, మారుతున్న గ్రహ సంచార రీత్యా కూడా అన్ని క్షేత్రాల్లో అంటే హెల్త్, ఎడ్యుకేషన్, లవ్ అండ్ రొమాన్స్, మ్యారేజ్, కెరియర్ అండ్ బిజినెస్ ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్స్లో జనరల్గా నేను అడ్రస్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే పాపులేషన్కి జనరల్గా టచ్ అయ్యే ఈ ఆస్పెక్ట్స్ ఇవే కాబట్టి మనకి. సో ఈ ఆస్పెక్ట్స్లో మనకి ఎటువంటి ప్రభావాలు మనకి రాబోతున్నాయి అనేది మనం ఇక్కడ ఖచ్చితంగా తెలుసుకుందాం. మిథున్ రాశి వారికి అక్టోబర్ నెలలో ఎంత ఆహ్లాదంగా ఉండబోతుంది, గ్రహ సంచార రీత్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మీరు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు, పెద్ద పెద్ద జాగ్రత్తలు ఏంటి, లేకపోతే ఏదైనా విషయాల్లో కొంచెం మనం ఏమైనా సమయస్ఫూర్తితో ఉండాలా అనేది తెలుసుకుందామా? మరి మిథున్ రాశి వారికి మీ రాశి లార్డ్ వచ్చేసి బుధ భగవానుడు రవితో పాటు కన్యలోనే సంచరిస్తున్నాడు. మీ రాశాధిపతి బుధుడు కన్యకు కూడా అధిపతే. అయితే సొంత ఇంట్లోనే ఉన్న బుధుడు మీకు ఎటువంటి రిజల్ట్ ఇస్తాడో చూద్దాం. చతుర్థంలో ఉన్నారు ఆయన. రాహు భగవానుడు నవమ స్థానంలో, కేతు భగవానుడు వచ్చేసేసి తృతీయ స్థానంలో శుక్ర భగవానుడితో పాటు, కుజ భగవానుడు పంచమ స్థానంలో, శని భగవానుడు దశమ స్థానంలో కలిసి సంచారం చేయడం జరుగుతోంది. మీకు హెల్త్ అండ్ ఇమ్యూనిటీ పరంగా, ఇండివిజువల్ సెల్ఫ్ పర్సనాలిటీ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు బుధ భగవానుడు మీకు ఆయన చతుర్థ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి చతుర్థ స్థానం నుంచి దశమ స్థాన చూపు కూడా ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఎంప్లాయ్మెంట్ రీత్యా ట్రావెల్ చేయడం, ఎంప్లాయ్మెంట్ రీత్యా ఇంటికి దూరంగా ఉండడం, ఎంప్లాయ్మెంట్ రీత్యా బాగా కమ్యూనికేటివ్ మోడ్లో ఉండడం, మీటింగ్స్ అటెండ్ అవ్వడం, ఏదైనా కాన్ఫరెన్సెస్ అటెండ్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. లేదు ఎంప్లాయ్మెంట్ రీత్యా ట్రావెల్ చేయవలసిన అవసరం రావడం కానివ్వండి, అధిక మాత్రం చేత అలిసిపోవడం కానివ్వండి, ఇటువంటివి కూడా ఎక్కువ శాతం జరుగుతుంటాయి. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ వాటర్ ఇంటేక్, స్ట్రెస్ లెవెల్, యాంగ్జైటీ లెవెల్ ఇవి లేకుండా చూసుకోండి. హెడేక్స్ రావడానికి సహజంగా కాస్త అవకాశం ఉంటూనే ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ కోల్డ్ లేకపోతే లంగ్ కంజెషన్, కాఫ్ లాంటివి కాస్త డ్రై కాఫ్ రావడానికి కూడా అవకాశాలు ఇక్కడ ఏర్పడుతున్నాయి. సో వాటి దగ్గర నుంచి కొంచెం టేక్ కేర్, అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ ఫైన్. వేళకి భోజనం చేయడానికి ట్రై చేయండి. వేళకి భోజనం కూడా ఉండకపోవచ్చు బికాజ్ ఆఫ్ యర్ మీటింగ్స్, లేకపోతే ఏదైనా వర్క్ కానివ్వండి, వర్క్ ప్రెషర్ కానివ్వండి, ఇటువంటివి జరగడానికి అవకాశం ఉంటుంది. ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మిథునం వాళ్ళకి మీకు పంచమాధిపతి శుక్ర భగవానుడు అవుతారు. ఆయన తృతీయ స్థానంలో కేతుతో పాటు కలిసి కూర్చున్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మీకు ఆర్గ్యుమెంట్స్ అవుతూ ఉంటాయి. లవ్ పరంగా ఆర్గ్యుమెంట్స్, ఆర్గ్యుమెంటేటివ్ మోడ్, లేకపోతే ఒక చిన్న అరుపు అరవడం, ఒక చిన్న తిట్టడం, ఒక చిన్న కొట్లాట అంటే మీ పార్ట్నర్తో. ఓకే, సో లేదు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, అదే లవ్ అఫేర్ అంతే కదా. మ్యారేజ్ అయిన వాళ్ళతోనే చక్కగా ప్రేమ బంధంలో ఉంటారు కాబట్టి అక్కడ కూడా ఇదే ఆస్కారం అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఇక అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే అంటే అధిక ఖర్చులు కానివ్వండి అవ్వడము, లేకపోతే అధిక ఖర్చుల మీద తలకాయ నొప్పి రావడం, తర్వాత ఆ స్ట్రెస్ అనేది తీసుకోవడము లాంటివి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అవి లేకుండా చూసుకోండి, మంచి జరుగుతుంది. స్కిల్స్ అండ్ సర్టిఫికేషన్ పరంగా, ట్రైనింగ్ పరంగా కూడా ఇక్కడ కాస్త డిస్టెన్స్ ట్రావెల్ చేసి వెళ్ళడం లాంటివి కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. చదువు రీత్యా కూడా చాలా మంచి అవకాశాలు ఇక్కడ తీసుకోవడం, అప్గ్రేడేషన్కి, స్కిల్స్ అప్గ్రేడేషన్కి మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి. బట్ అది కరెక్టా కాదా అని ఒక నలుగురు ఒపీనియన్ తీసుకుంటూ ఉంటారు. ఈ టైంలో మీరు సెకండ్ ఒపీనియన్కి వెళ్ళడం, థర్డ్ ఒపీనియన్కి వెళ్ళడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అలాంటి ఒపీనియన్స్కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఏం లేదండి, ఇబ్బంది అంటూ ఏం లేదు. యూ కెన్ హ్యాపీలీ గో ఫార్వర్డ్. మ్యారేజ్ హౌస్ కనుక చూసుకున్నట్లయితే సప్తమాధిపతి మీకు ఇక్కడ గురు భగవానుడు అవుతారు. ఆయన మీ ఇంట్లోనే ఉన్నారు, మిథున రాశిలోనే ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేదు. కమ్యూనికేషన్ చాలా సరళైన విధంలో ఉంటుంది, అంటే నెమ్మదిగా ఉంటుంది. మీరు ఒక గురుస్థానంలో పార్ట్నర్కి కనబడుతూ ఉంటారు. అభిమానాలు ఉంటాయి, ప్రేమ ఉంటుంది, అనురాగం ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది, ఆదరణ ఉంటుంది, ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే శని గురువులు అవుతారు మీకు నవమ దశమాధిపతులు. శని భగవానుడు ఎలాగో మంచి స్థానంలో ఉన్నా కూడాను, అంటే దశమ స్థానంలో ఉన్నప్పటికీ ఆయన వక్రగతిలో ఉన్నారు కాబట్టి ఇక్కడ కాస్త
వర్క్ అనేది కొంచెం స్లో అవ్వడము, లేకపోతే బాగా లేజీగా ఉండడము, తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోకపోవడము, లేకపోతే ఫోకస్ లేకుండా ఉండడం, డిసిప్లిన్ లేకుండా ఉండడం, మరుపు రావడం, మతిమరుపు రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అవి లేకుండా చూసుకోండి. అంటే మతిమరుపు రాకుండా ఎలా చూసుకుంటామమ్మా అని అంటే, ఫోకస్ అండ్ డిసిప్లిన్ ఎప్పుడైతే మనం చాలా అలర్ట్గా ఉంటామో మైండ్లో, ఇవాళ నేను షెడ్యూల్ చేసుకున్న పని ఇది అవ్వందే నేను ఇంకా నెక్స్ట్ యాక్టివిటీకి మూవ్ అవ్వనని అనుకుంటామో, ఆటోమేటికలీ ఫోకస్ అండ్ డిసిప్లిన్ ఇస్ దేర్. ఆటోమేటికలీ మరుపు ఉండదు. గురు భగవానుడు దశమాధిపతి కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే, మీకు బిజినెస్ పరంగా కూడా మీకు మంచి డీల్స్ వస్తూ ఉంటాయి. నలుగురితో పరిచయాలు బాగా, అంటే ఆ నలుగురితో పరిచయాలు కూడా ఎలా ఉంటాయంటే, భోజనానికి దారి తీయడాలు, విందు వినోదాలకి దారి తీయడాలు, అధికంగా తినడం, ఒబెసిటీ ఖచ్చితంగా పెరుగుతుంది, బాగా లావు అవుతారు, అటువంటివి చాలా జరుగుతూ ఉంటాయి. శారీరక హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, దాని వలన బిజినెస్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వలన కెరీర్ అండ్ బిజినెస్లో అటెన్షన్ పే చేయలేకపోవడం, ఇలాంటివి జరగడానికి అవకాశాలు ఇక్కడ ఏర్పడుతున్నాయి. సో అవి లేకుండా ఉండడానికి మీరు ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫిజికల్ యాక్టివిటీ, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫుడ్. వేళకి తినండి. అంటే మీరు తీసుకునేది మితంగా, అంటే హెల్దీ ఆహారం తీసుకోవడానికి ట్రై చేయండి. శుభం జరుగుతుంది. ఇండివిజువల్గా మీరు జన్మజాతకాలు అందరూ కూడా, అన్ని రాసుల వారు ఇండివిజువల్గా మీ జన్మజాతకాలు, ఇప్పుడు ఇవన్నీ మేము చెప్పేవి జెనరిక్గా చెప్పేవి. మీ జన్మజాతకం ఏంటి, మీ కుండలిలో మీ లగ్నం ఏంటి, లగ్నానికి సంబంధించిన మీ రాశిలో మీ జన్మకుండల్లో మీకు ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, ఎక్కడ గోచరిస్తున్నాయి, మీ లగ్నరీత్యా మీకు ఎలా ఉంది, దాని పరంగా మీకు ఇంకా రిజల్ట్స్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన ఈ జెనరిక్ ఆస్పెక్ట్స్ అన్నిట్లో కూడా మీకు ఉన్న క్వశ్చన్స్కి ఏ డేట్స్లో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే మంచిది అనేవి చూపించుకోదలుచుకుంటే, స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి మీరు కాల్ చేసి చక్కగా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. శుభం భూయాత్. ఫైనాన్షియల్గా చాలా సంవత్సరాల నుంచి ఇరుక్కుపోయామండి. ఫైనాన్షియల్గా చాలా సంవత్సరాల నుంచి ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వడం లేదు, డబ్బు చేతికి రావాల్సినది కూడా రావటం లేదు. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్లో, భూమి ప్రాపర్టీస్లో కానీ, భూమికి సంబంధించిన ఇతరోత్తర ప్రాపర్టీస్లో కానీ తగాదాలు, కుటుంబ సభ్యులతో తగాదాలు, లేకపోతే మాకు రావాల్సింది లేదు, ఒకప్పుడు బాగా బతికాం కానీ తర్వాత ఇంకేదో రకంగా పరిస్థితులు కాస్త మారాయి, కొంచెం నెగిటివ్గా వద్దు, కాస్త మారాయి ఏదో కొంచెం, అలాంటివి అప్పుడు ఇంకా చాలా చక్కగా మీరు బాగా ఫైనాన్షియల్గా ఎదగాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అని అంటే, ధనియాలు ఉంటాయి కదండి, ధనియాల్ని చక్కగా మీరు ఏదైనా కాస్త తడి మట్టిలో మీరు నాటేసేసేయండి. కొద్ది రోజుల్లోనే మొలకలు వచ్చేస్తాయి. ఆ మొలకల్ని కాస్త పెంచండి, ఆ ఎదగడం చూడండి. ఎన్ని రోజులు చూస్తారు? ఒక వారం రోజులు, ఒక 40 రోజులు అట్లా చూస్తూ ఉండండి. 15 రోజుల నుంచి 30 రోజుల వరకు అయితే తేడా కనపడుతుంది. ఆ 15 రోజుల నుంచి 30 రోజుల వరకు తేడా కనిపించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ ధనియాల యొక్క మొక్కల యొక్క ఆ పాట్స్ ఉంటాయి కదా, ఆ పాట్స్ని తీసుకెళ్ళిపోయి ఆ మొక్కలతో పాటుగా మీరు ఏదైనా ప్రవహించే నీటిలో వేసేసేయండి. ప్రవహించే నీటిలో వేసేసిన తర్వాత దాన్ని మళ్ళీ అదే ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేసుకోండి. ఇలా ఎన్నాళ్ళు చేయాలి? ఖచ్చితంగా ఒక 11 నెలల వరకు చేసుకోండి. ఇలా 11 నెలల వరకు చేసుకుంటే మీకు రావాల్సిన డబ్బు అందడం దగ్గర నుండి, మీకు ఉన్న భూమి తగాదాలు కానివ్వండి, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ యొక్క తగాదాలు కానివ్వండి, అన్నదమ్ముల మధ్యలో తగాదాలు కానివ్వండి, ఆస్తిపాస్తుల కోసం ఈ పెద్దవాళ్ళు కొట్టుకోవడం కానివ్వండి, ఏదైనా సరే అవన్నీ కూడా ఖచ్చితంగా తీరిపోయి మీకు రావాల్సిన డబ్బు అంతా వస్తుంది. తర్వాత మళ్ళీ చేసుకుంటూ ఉండొచ్చా? చేసుకోవచ్చు, కానీ ఊరికినే మన మొక్కల్ని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ధనియాల్ని ఎందుకు వాడుతున్నాం? ఫాస్టెస్ట్ గ్రోయింగ్ క్రాప్ కాబట్టి, అది చాలా త్వరగా పెరుగుతుంది కాబట్టి, అది అంత త్వరగా పెరుగుతుంది కాబట్టి అంత త్వరగా మన డబ్బు యొక్క పరిస్థితి కానివ్వండి, మన డబ్బు యొక్క నిల్వ చేసుకునే ఆ గుణం కానివ్వండి, లేకపోతే ఆ శక్తి కానివ్వండి, మనకు కూడా పెరగాలని చెప్పి మనం ఇక్కడ ఈ రెమెడీ చేస్తున్నాం. సో ఖచ్చితంగా మినిమం ఒక 11 నెలలు. ఏ రోజు మొదలు పెట్టాలని ఏం లేదండి. అమావాస్య రోజు కూడా మొదలు పెట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు. మంగళవారం ఒక్క రోజు మొదలు పెట్టద్దు, ఎందుకంటే మళ్ళీ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఎప్పుడు చేస్తాము? మళ్ళీ పరిస్థితి మారితే చేస్తాం. ఎందుకు కోరుకోవడం? శుభంగా చేసుకోండి. మంగళవారం మంగళప్రదమైన రోజే. కాకపోతే ఏంటంటే తీర్చేసేవి ఏమన్నా ఉంటే మంగళవారం చేయాలి తప్ప, పెంచుకునేది ఏమన్నా ఉంటే మాత్రం అలా చేయాల్సిన అవసరం లేదు. శుభం భూయాత్.